హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ శివ ఆఫీషియల్ జర్నీ. ఇదైతే 64 days జర్నీ అనమాట. సక్సెస్ఫుల్గా అయితే మనం కంప్లీట్ చేసాం. అండ్ త్వరలో మంచి మంచి థింగ్స్ అయితే నేను చేయబోతున్నా. సో మీ సపోర్ట్ అనేది ఇలా ఉండాలి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఓకే ఓకే అండ్ ప్లీజ్ చేయండి. ఇప్పుడే కొత్తగా వస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. సో నిన్న అయితే నేను నార్మల్గా ఒక రియలైజేషన్కి వచ్చా మనీ గురించి రియల్గా. సో అంటే కొంచెం ఆడ్ అనిపించచ్చు, కానీ టుడే విల్ టాక్ డిఫరెంట్లీ అనమాట. సో అందరికీ జీవితంలో ఏదో ఒక పని చేస్తుంటారు కదా. సో దాన్నే చెయ్యండి. బోర్ కొట్టినా ఏం చేసినా చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు మాత్రం సక్సెస్ వస్తుంది. సో సక్సెస్కి వేచి చూడడం కాదు, సక్సెసే మీ వైపు వస్తుంది. సో మీరే దాని గురించి టైం కేటాయించి సాధ్యమైనంత వరకు అయితే మీ కృషితో మీ పట్టుదలతో మీరైతే చేసి చూడండి. ఏదో ఒక రోజు గమ్యాన్ని చేరుకుంటారు. ప్రతిదానికి కన్సిస్టెన్సీ మాత్రం ఉండాలన్నమాట. సో ఈ 1 month తర్వాత అయితే నేనైతే అన్నీ తీసేసుకుంటా. సో ఇదైతే పక్కా డేట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఐ విల్ డూ థింగ్స్ అనమాట. సో ఇదే చెప్పాలనుకున్నా. కాస్త ఓపిక పట్టండి ప్లీజ్. నాకు తెలిసి అందరికీ ఓపిక ఉంటుంది. సో డోంట్ థింక్ బ్యాడ్ అబౌట్ మీ. సో గ్రోత్ కోసం అయితే నా మీద అయితే నేను ఇన్వెస్ట్ చేసుకున్నా. సో ఇంకా ఉన్నాయి, చాలానే ఉన్నాయి. చేస్తా మెల్లిమెల్లిగా అన్నీ ఇంప్లిమెంట్ చేస్తా. హరీ ఏం లేదు, మెల్లగా చేసుకుందాం. 1 monthలో చేసి చూపిస్తా, చెప్పడం కాదు. సో ఏదో ఒకటి మనంత ప్రయత్నం మనం చేయాలి, మిగతాది దేవుడికి వదిలేయాలి. అండ్ ప్రతిరోజు ఎగ్జైటెడ్గానే ఉండాలి. సో మనకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది, చూసే వాళ్ళకు కూడా ఎంతూజియాస్టిక్గా ఉంటుంది అనమాట. నువ్వే బోరింగ్ ఉన్నావంటే అవతల వాడు అరే వీడేంట్రా పొద్దున్నే వీడొచ్చాడు అని అనుకుంటాడు. నిమ్మ ఫేస్లో గ్లో లేకున్నా, ఫ్రెష్గా లేకపోయినా, కాన్ఫిడెంట్గా లేకున్నా అరే పొద్దున్నే వీడియో ఎందుకు అని అనుకుంటారనమాట. చాలా వీడియోస్లోనే చెప్పాను. సో చాలానే ఉన్నాయి టాపిక్స్ దేని మీద అంటే బ్లాగింగ్ ఏమేమి చేయొచ్చు అంటే సినిమాటిక్, యూజీసీ యాడ్స్, నార్మల్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ మస్తు ఉన్నాయి చెప్పాలంటే. అండ్ ఆర్ట్, క్రాఫ్ట్, ఈ బ్లాగింగ్ అని, టూర్స్ మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఫన్నీ అని ఇంకేమున్నాయి, టెక్ ఛానల్, గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్, యూస్ఫుల్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్, అంటే గ్రీటింగ్ కార్డ్స్, మొబైల్ పెయింటింగ్, ఇలా చాలా ఉన్నాయి. అండ్ అన్నిటికైతే మనం డిఫరెంట్గా పర్సనల్ బ్రాండ్ ఇంకోటి కొత్తగా వచ్చింది, ఫిట్నెస్, ఇంకా చాలా ఉన్నాయి. ఎంటర్టైనర్, కామెడీ, ఫన్, ఇంకా ఉన్న సాంగ్స్, ఆల్బమ్స్ రిలీజ్ చేయొచ్చు. ఇంకా సాంగ్స్ రాయడం, స్క్రిప్టెడ్ కంటెంట్ చాలానే ఉన్నాయి. సో అవన్నీ ఓకే, హార్ట్ టచింగే ఉంటాయి రియల్గా. సో చాలా ఉన్నాయి టాపిక్స్, ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు నేను సరిపోము. సో కాబట్టి బ్లాగింగ్ అయితే నేను కంటెంట్ కోసం ఏదైనా చేయొచ్చు, కానీ ఓన్లీ ఫర్ ఏ గుడ్ థింగ్ అని నేనైతే ఆలోచించుకొని దాన్ని మైండ్లో పెట్టుకుంటా. నో రాంగ్ థింగ్స్. అండ్ నాకు ఈ ఇన్ని రోజుల జర్నీలో నా ఫ్రెండ్ ఎదురుంగుంటే ఎలా మాట్లాడతానో అలానే మాట్లాడుతున్నా. సో అంటే నేను పబ్లిక్లో వెళ్ళింది అనుకో, నాకు ఒకటే అర్థం కాదు ఏం మాట్లాడాలని. సో అనొచ్చు భయ్యా ఓ ఇదరే నా పక్కకు వచ్చాడు బుడ్డోడు, అలా ఎలా మాట్లాడవచ్చు. అండ్ ఫియర్నెస్ పోవాలంటే ఎవరినైతే నువ్వు ఏమంటారు ఆడుగైనా ఏమైనా సరే వాళ్ళ దగ్గర పోయి మాట్లాడు అంతే. ఇంకో పని లేదు, ముచ్చట్లేదు. ఎవడైతే
నవ్వుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. సో అప్పుడైతే నీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యింది. అండ్ ఇంకా చాలా రష్ ఉంటుంది కదా ఎక్కడైనా ప్లేసెస్లో, ఆడ నేను ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. నువ్వు ఇట్లా హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అని కూడా వెళ్ళిపోవచ్చు, ఎవడు పట్టించుకోడు. అదే నువ్వు పబ్లిక్లో మాట్లాడితే నవ్వుతారు, నవ్వుతే నవ్వని కదా. కాన్ఫిడెన్స్ లేదని మాత్రం అనుకోకుండా చేసే పనిని కాన్ఫిడెంట్గా చేయండి. జీవితంలో ఎప్పుడు వస్తుందంటే కాన్ఫిడెన్సు, నువ్వు ఎంత ఫెయిల్ అయితే నీకు అన్ని కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉంటే నీకు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ నువ్వు ఎంత ప్రెజర్, ఎంత డిస్కంఫర్ట్, ఎంత థింక్ చేసుకుంటావో సో నీ లైఫ్ కూడా అంతే ముందుకు వెళ్తుంది అండ్ సక్సెస్ వస్తుంది అనమాట. సో అలా లైఫ్లో ప్రెజర్ ఉంది, అరే ఏం అవ్వట్లేదంటే నువ్వు సక్సెస్ అయిపోవడానికి అది గ్యారంటీగా ఒక రోజు కాకపోతే ఇంకో రోజు అయితే వస్తుంది. నువ్వు ఎంత స్ట్రెస్ ఫీల్ అయితే అంత సక్సెస్ నీతోనే ఉంటుంది. సో ఇలా చాలానే టాపిక్స్ మాట్లాడుకున్నాం ఇవాళ. సో నాకైతే ఇవాళ గాలి అవుతుంది కానీ పికాక్స్ అయితే లేవు. ఒక బ్రో డాగ్ చేస్తాడు, ఆ బ్రో కూడా రావట్లే. ఎగ్జాక్ట్గా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అనమాట, 6కి వచ్చి వెళ్ళిపోతున్నారు. నాకు కొంచెం లేట్ అవుతుంది. లాంగ్ వీడియోకి అయితే జల్దీ అయిపోతుంది ఫ్రెండ్స్, కానీ షార్ట్ వీడియో ఎడిటింగ్ చేయడానికే నాకు టైం పడుతుంది. అంటే ఎక్కడ కరెక్ట్ క్లిప్ దొరకాలి అండ్ ఎక్కడ యూస్ఫుల్ కంటెంట్ ఉంది, సో అవన్నీ వెతికి ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది అనమాట. సో ఇలా గడుస్తుంది. కానీ చాలామందికి అయితే ఇంట్రెస్ట్ రావట్లేదు చేయడానికి. అండ్ ఆల్ ఆర్ థింకింగ్ హార్డ్ అబౌట్ దెమ్ సెల్స్. ఎందుకు బ్రో? ఏది కాదు, చాలామంది ఉద్యోగాలు లేకుండా ఆల్ ఆర్ వేస్టింగ్ టైం అనమాట. సో ఏదో ఒకటి నీకు తోచింది చేసే బ్రో, చిన్న పనో పెద్ద పనో, బట్ ఇట్ హెల్ప్స్ టు యూ. అండ్ ఏదో ఒకటి చేయొచ్చు, చిన్న బిజినెస్ అయినా ఏదైనా పెట్టుకో, నథింగ్ హ్యాపెన్స్. మా అయితే ఎక్స్పీరియన్స్ వస్తుంది. కానీ అది చేస్తా అంటే అట్లీస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ టైమ్ అండ్ యూ కెన్ డూ ఇట్. కానీ టైం మన కోసం పరిగెత్తదు, ఆగదు, మనం చెప్తే వినదు. సో మనమే దానికి అనుకూలంగా మార్చుకొని మన నడవికలో మార్పులు అయితే తెచ్చుకోవాలి. సో ఒకరోజు కాకపోయినా ఇంకో రోజు అయితే సక్సెస్ వస్తుంది. అలా అని సక్సెస్ రాకుండా ఉండదు. సో డోంట్ వెయిట్ ఫర్ ఎనీథింగ్, జస్ట్ డూ ద థింగ్స్, అంతే. నాకు ఎందుకో ఈ నైక్ బ్రాండ్ జస్ట్ డూ ఇట్ అని ఎందుకు అనిపిస్తుంది అంటే అదొక ఎగ్జిక్యూషన్ చేయి అని చెప్పి ఒక గుడ్ ఏమంటారు ట్యాగ్ అయితే వేసారు. సో నాకైతే ఈ బ్రాండ్ సబ్ టైటిల్ దాన్ని ఏమంటారు మెన్షన్ చేయండి. సో అదనమాట నాకు చాలా నచ్చింది. బికాస్ ఆ ట్యాగ్లోనే నీకు అర్థమైపోతుంది బ్రాండ్ ఎంత ఉందని. అట్లానే చాలా ఉంటాయి. సో అందరికీ ఒకటే రోజు రాదు సక్సెస్ అనేది. ఇట్ టేక్స్ టైం ఫర్ ఎనీవన్ టు ఎవ్రీవన్. సో పబ్లిక్లో వెళ్ళి మాట్లాడాలి అంటే ఎస్ చేయవచ్చు, కానీ ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ డూ ఇట్ అంతే. ఎందుకంటే నీకు ఫస్ట్ పబ్లిక్లో వెళ్తేనే నీకు ఏందనో తెలుస్తుంది. సో యా, అలా చేస్తేనే రియల్ లైఫ్ ఏంటో తెలుస్తుంది పక్కా. ఒకవేళ నువ్వు చేయలేకపోతే యూ కాంట్ డూ ఎనీథింగ్. అంటే ఫస్ట్ కొన్ని రోజులు చేయాలి, నీకు చేస్తేనే రియల్ థాట్స్, రియల్ థింకింగ్ అండ్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో నేనైతే చాలానే ఇస్తున్నా గైడెన్స్. ఎవరికైనా కావాలంటే స్టార్ట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. బట్ ఎవ్రీథింగ్ నీడ్స్ పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ. ఆ రెండు లేకపోతే ఏమీ చేయలేవు. జస్ట్
ఫోకస్ ఆన్ థింగ్స్. కానీ స్టోరీ టెల్లింగ్ అని అంటారు, కానీ ఎంత ట్రై చేసినా ఎంత చేసినా అన్నీ స్క్రిప్టింగ్ రాస్తేనే నీకు స్టోరీ టెల్లింగ్ అనేది వస్తుంది. లేదు అంటే మనకేమో హిందీలాగా అరే యార్ ఏ కైసా హో చుకా యార్, अरे इतना बढ़िया काम हो गया, परेशान हो गया मैं, इतना बड़ा బిల్డింగ్ बनाया, क्या మస్తు చీజే. ఇట్లా హిందీలో అయితే అన్నిటికీ ఇట్లా అప్రైజల్ చేయొచ్చు. ఈ వ్లాగింగ్లో ఏముంటుంది, నలుగురికి వెళ్ళి అండ్ టూర్ కూడా చేయొచ్చు. అండ్ మనకైతే అంత బడ్జెట్ లేదు ప్రస్తుతంలో. ఫర్దర్గా ప్లాన్ చేయొచ్చు, అన్నీ ప్లాన్ చేయొచ్చు. బట్ ఓకే, టైం మన కోసం రాదనేది మాత్రం నాకైతే అర్థమైంది. సో అందరికీ టైం లేదు లాంగ్ వీడియో చూడడానికి. బట్ ఎస్, చూడాలి. ఎందుకంటే అందరికీ ఏంటంటే చాలా హూప్ కావాలి అండ్ నిజాలు అవసరం లేదు. సో చేదైతే కావాలి. సో అది ఎలా వస్తుందో మీ అందరికీ తెలుసు. ఓకే, మనమైతే చేసుకుంటూ పోదాం. సక్సెస్ గురించి అయితే మనకు పరిచయం లేదు. అయితే ఈ స్టోరీ టెల్లింగ్ ఐడియాస్ కోసం అందరితో కలిసి వాళ్ళ థింగ్స్ అయితే మనం విని కొంచెం కంటెంట్ అయితే ఫామ్ చేసుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది. సో అందుకే రోజు ఒకరిని కలవమని అంటారు. సో అందుకే ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ అని. నువ్వు హై ప్రొఫైల్ చూస్తే నీకేం అర్థం కాదు, అర్థమైద్ది. కానీ వాళ్ళు ఎదిగారంటే నీకేమి వస్తుంది, సక్సెస్ వాళ్ళకి ఆల్రెడీ ఉంది కాబట్టి సక్సెస్ వస్తుంది. అదే నువ్వు చిన్న చిన్న ఫ్యామిలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, తాతలు పెద్దలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినావు అనుకో, నీకు రియల్గా ఏదో ఒకటి తెలుస్తుంది. బికాస్ ఎక్స్పీరియన్సెస్ మ్యాటర్. బికాస్ అందరి జీవితాలలో చాలానే ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎవరిది వాళ్ళకి. అంటే ఫ్యామిలీలో వీక్నెస్ అని ఏదో ఒకటి ఉంటుంది. ప్రతి దాంట్లో ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒకటి ఉంటుంది. ఉండకుండా స్టోరీ ఉండదు, ఫ్యామిలీ ఉండదు, ఏది ఉండదు. కొందరిలో బాధలు, కొందరిలో ఐక్యత లేకపోవడం, కొందరిలో అన్నీ ఇలా నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు. ఎవ్రీథింగ్ కెన్ బి. కానీ అందరూ అయితే పాజిటివ్గానే చెప్తారు. కానీ ఎవరైనా స్ట్రేంజర్స్కి వెళ్తే చెప్తారు, కానీ వాళ్ళ దిమాగ్ ఖరాబ్, ఇన్నోడిది ఖరాబ్. కానీ మనం దాంట్లో నుంచి ఏం తెలుసుకోవాలి, లైఫ్ లెసన్సే నేర్చుకోవాలి. సో అవే మనం అయితే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అలా అన్నమాట. ఇలానే స్టోరీ టెల్లింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో వాళ్ళ పేర్లు బయట పెట్టకుండా, లేదా నీ సొంతంగా ఐడియాస్ ఉంటే నువ్వు వాటిపైన మాట్లాడవచ్చు, చేయొచ్చు, అంతే. సో ఇది అన్నమాట ఈరోజు నేను నేర్చుకున్నది. సో మీకు మరిన్ని కంటెంట్ ఐడియాస్ కావాలంటే కామెంట్ అయితే చేయండి. సో నేనైతే చేస్తాను. అండ్ పబ్లిక్కి వెళ్ళినప్పుడు ఏ ఏజ్ వాళ్ళతో ఉంటే ఆ ఏజ్ మ్యాటర్స్. ఎందుకంటే నువ్వు వాళ్ళు ఎలా రిలేట్ అవుతారో అలా మాట్లాడాలి. అదే ఇప్పుడు చిన్న పాప వచ్చింది అనుకో, ఎంత క్యూట్ ఉన్నది పాప, చిన్నప్పుడు నేను కూడా అలానే ఉండేవాడిని. A few moments later. అది అనుకోవచ్చు కళ్ళకి ఏమో ఉంది అని. ఏం లేదు, అది వాటర్ డ్రాప్లెట్స్. ఎందుకంటే నేను యూజువల్గా ఫేస్ వాష్ ఎక్కువ చేసుకుంటా. సో నేను టైర్డ్గా అనిపోయాను. ఎవరికైనా అంతే. సో వాటి మీద అయితే మీరు ఫోకస్ చేయండి. ఎప్పుడు ఏమైనా ఫ్రెష్ కావాలంటే ఫేస్ వాష్ చేసుకోండి. మళ్ళీ మీకు మార్నింగ్ ఫ్రెష్ ఫీల్ అయితే వస్తుంది. మళ్ళీ చూడండి గాలి అయితే ఘోరంగా వస్తుంది, సౌండ్ అయితే బ్రేక్ అవుతుంది చూడండి పక్క. సో ఇందాకలా ఇన్ బిట్వీన్ ఏమైందంటే మళ్ళీ ముళ్ళులు గుచ్చుకున్నాయి అనమాట. సో మళ్ళీ ముళ్ళు తీసి పడేసే వరకు కొంచెం టైం పట్టింది. సో అలా అనమాట. ఈరోజైతే చాలానే మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా కదా. ఇప్పుడు కానీ ఏంటంటే నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నామంటే కొన్ని టైమ్స్లో అది పాజిటివ్ అవుతుంది, కొన్ని టైమ్స్లో అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగచ్చు, వాళ్ళ స్టోరీస్ వినొచ్చు.
అండ్ నెక్స్ట్ చిన్న అంటే నార్మల్ జాబ్ లేకుండా, లేకపోతే పెద్దవాళ్ళు ఉంటారు కదా, సంథింగ్ లైక్ ఫార్మింగ్ అన్నా లేకపోతే రిటైర్డ్ అయినా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా చాలా జీవిత సత్యాలు అయితే తెలుస్తాయి. బికాజ్ అంటే ఏమంటారంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ చెప్తారు. సో అవి ఇంకొకరికి హెల్ప్ అవుతాయి కదా. సో ఈ డిస్కనెక్టివిటీ వల్ల, ఈ ఫోన్ వల్ల చాలామంది అయితే ఎవరి దగ్గరికి అయితే వెళ్ళట్లే. ఇది నేను 100% ఇస్తాను. అండ్ ఎవడైతే నార్మల్ పర్సన్ నుంచి సక్సీడ్ అయ్యాడో, సో వాడి స్టోరీస్ వింటే ఇంకా హార్ట్ టచింగ్ అండ్ ఎమోషనల్ ఉంటాయి. సో ఇదే అన్నమాట. ఇలాంటివి వెళ్ళి మనుషుల దగ్గర కనెక్ట్ అవుతేనే అండ్ నీకు జీవిత వాల్యూ తెలుస్తుంది, అంతే. సో కాసేపు అయినా కేటాయించి ఇలాంటి థింగ్స్ మీద అయితే ఫోకస్ చేయండి. అండ్ ఇంకా ఏమన్నా చేయాలి అంటే హ్యావ్ ఏ స్మైల్, డూ సంథింగ్ థింగ్స్ ఆన్ అదర్ ఫేసెస్ టు హ్యావ్ ఏ స్మైల్ ఫ్రమ్ దెమ్. సో అలా కూడా కొంచెం అయితే ఏమంటారు, కొంచెం అయితే ఫీల్ చేయొచ్చు వాళ్ళకి హ్యాపీనెస్తో, అండ్ వాళ్ళు కూడా పాజిటివ్ ఫీల్ అవుతారు అనమాట. సో అలానే ఇవాళ అయితే పికాక్స్ అయితే కనబడలే, ఎందుకో వాళ్ళు ఏం రావట్లే బయటికి. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है, अरे सर क्या बात है. ఎందుకంటే అది సైడ్ ఆప్షన్ ఉంటుంది, ఇట్లా ఫింగర్స్ ముంగడ పెట్టగానే ఆన్ అవుతుంది అనమాట. సో అది. అండ్ చాలా వరకు అయితే చాలా టాపిక్స్ గురించి అయితే మాట్లాడినా, కానీ యూట్యూబ్ ఏంటంటే ఫస్ట్ ఎవరైనా యూస్ఫుల్ కంటెంట్ ఉంటే అయితేనే మొత్తం లాస్ట్ దాకా చూస్తుందంట. సో మనము దాంట్లో అయితే ఫస్ట్ రీకాప్లోనే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అయితే చేయాలి, సో దట్ అది ఫర్దర్గా అయితే మూవ్ అయ్యింది. అన్నీ చెప్తా, ఒక్కొక్కటి దారిలో నేను నేర్చుకుంటూ మీకు అందిస్తూనే ఉంటా. మీన్వైల్ చాలా టాపిక్స్ అయితే మాట్లాడినా ఇవాళ. సో ఇలానే నేర్చుకుంటూ ముందుకు సాగాలి, అంతే. అండ్ చాలా ఎడిటింగ్ కావాలి అంటే ఇదేంటి పేరు వస్తలే ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ డిజాల్వ్ ఏదో ఉంటుంది. సో ఆ రెండు అయితే నేర్చుకొని వీ కెన్ టేక్ నెక్స్ట్ లెవెల్ తీసుకోవచ్చు మన ఎడిటింగ్ అయితే. సో నేను మీన్వైల్ అది కూడా నేర్చుకుంటా అండ్ ఐ విల్ డూ థింగ్స్ అనమాట. కానీ ఈ ఇంకోటి డిజాల్వ్ ఏదో ఉంటుంది, సో అదైతే చాలా ఇంపార్టెంట్ అంట. ఎందుకంటే అన్నీ కలిపి అందులో ఉంటాయి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో అండ్ ఇలా 3D అని. అంటే క్యాప్షన్స్ ఒట్టి రావు తెలుగులో, కానీ ఇంగ్లీష్లో అయితే వస్తాయి. సో దాని గురించి కూడా నేర్చుకుంటా, బికాస్ ఆ సాఫ్ట్వేర్ అనేది ఆల్రౌండర్ అనమాట. సో మీన్వైల్ అది నేర్చుకుంటూ కొంచెం యాడ్ చేస్తా మన వీడియోస్లో అయితే. సో అన్నీ ఉంటాయంట, చూద్దాం మరి అది అన్నీ థింగ్స్ వస్తాయో అండ్ ఎంత నేను నేర్చుకోగలుగుతానో అంత అయితే నేను నేర్చుకుంటా. సో ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయినా డిజాల్వ్ అయినా ఇవి అయితే ఇంపార్టెంట్ అంట. నేను నేమ్ అయితే పెడతాను డిస్క్రిప్షన్లో, మీరైతే లవ్ చేసుకుంటారు, ఎందుకంటే అది బాగుంటుంది అనమాట. అంటే బాగుంటుంది అంటే సెన్స్ ఎఫెక్ట్స్ అయినా ఏవైనా ఎడిటింగ్ కూడా బాగుంటాయని చెప్పారు. సో నిన్ననే డౌన్లోడ్ చేసిన, సో ఇవాళైతే ఇన్స్టాల్ చేసి యూజ్ చేస్తా. కానీ అది కూడా స్టార్టర్ ప్యాక్లో కొన్నే ఉన్నాయి, కానీ డిఫరెంట్ థింగ్స్ కావాలంటే మనీ అయితే పెట్టాలంట. సో చూద్దాం మరి ఏమవుతుందో. అండ్ వీడియో ఎడిటింగ్తో కూడా ఎర్న్ చేసుకోవచ్చు, బట్ ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైం అని. సో అయినా క్రియేటర్స్ కావాలని ఎడిటర్స్ ఏముంది అనొచ్చు, కానీ రియల్ ఏంటంటే ఓ ప్రొఫెషనల్ ఎడిటర్కి అయితే అన్ని థింగ్స్ చూసుకోవాలి ఫర్దర్గా. సో అందుకే వాళ్ళు హైలైట్ చేస్తారనమాట స్క్రిప్ట్లో ఈ పార్ట్స్ అయితే
ముందు రావాలి, ఇవి తర్వాత రావాలని ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్ అయితే వాళ్ళకి ఇస్తారనమాట డాక్యుమెంట్. సో అలా అయితే వాళ్ళు దాని ప్రకారంగా సిరీస్ అయినా ఏదైనా రీక్యాప్ అయినా అండ్ మీమ్స్ అయినా ఇలా అయితే యాడ్ చేస్తారు. అండ్ వాళ్ళ క్రియేటివిటీని కూడా పెంచుతారు. సో ఆ సిరీస్ ఏంటంటే పాజిటివ్కి వెళ్ళిపోద్ది. సో అలా అనమాట. చూడండి, నేనైతే అలా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అండ్ ఇంకొన్ని పెద్ద పెద్ద ఎడిటింగ్ అందులో అయితే అంటే నేను ఈ టాపిక్ చెప్తున్నా ఈ టైంలో అని చాప్టర్స్ వైజ్ ఉంటాయి అన్నమాట. సో నీకు ఇష్టమైనది ఏముందో డైరెక్ట్ జంప్ చేయొచ్చు అడిగి, లేదు నువ్వు స్టార్టింగ్ అంటే డైరెక్ట్ అక్కడ క్లిక్ చేయొచ్చు. కానీ నార్మల్ ఈ సాఫ్ట్వేర్స్కి ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్కి ఏంటంటే ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అనేవి ఏఐతో వస్తున్నాయి ప్రస్తుతానికి. కానీ అప్డేట్స్ ఎక్కువ ఉండొచ్చు కానీ కొన్ని ఉంటాయి. ఎఫెక్ట్స్ ఇవన్నీ డిఫరెంట్. కానీ ఈ వేరే మిగతా సాఫ్ట్వేర్స్ అయితే అంటే ఈ టెక్ ఫీల్డ్ అయితే చాలా దారుణం. ఎందుకంటే 1-2-3 మంత్స్కి ఒకసారి చేంజ్ అవుతూనే ఉంటాయి. కానీ ఈ సాఫ్ట్వేర్స్ అయితే కొంచెం అయితే అన్ని అప్డేట్స్ ఉండవు. 5-6 మంత్స్కో లేక 1 year అట్లా చేంజ్ అవుతాయి. బికాస్ ఇఫ్ యూ పర్చేస్ లైసెన్స్డ్ ఇప్పుడు ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతుంది. సో అలా అన్నమాట. సో అంటే నేను ఒకటి నేర్చుకున్నా ఏంటంటే, మా ఫ్రెండ్ ఒకడు నార్మల్గా కెమెరా లెన్స్ పైన ఏదో మ్యాజిక్ అంటే ఇట్లా టైప్ చేసిండు అనమాట. సో ఇన్స్టాగ్రామ్ అయితే నువ్వు హార్మ్ఫుల్ కంటెంట్ పోస్ట్ చేస్తున్నావు అని ఆ రీల్ అయితే తీసేసింది. లెన్స్ పైన ఖాళీ పైన అంటే కొంచెం గ్యాప్లో ఇట్లా పెన్నుతో రాయడం అట్లా చేసిండంట. దానికి ఏదో ఎఫెక్ట్ యాడ్ చేసిండు. సో అదేం చేసింది, యూఆర్ యూజింగ్ హార్మ్ఫుల్ కంటెంట్ అని చెప్పి తీసేసింది అనమాట ఆ వీడియో. ఐ మీన్ ఏం చెప్పగలుగుతారు, యూఆర్ యూజింగ్ హార్మ్ఫుల్ కంటెంట్ అండ్ వీఆర్ వయలేటింగ్ అంటే ద థింగ్స్ అని చెప్పి ఆ వీడియో అయితే రిమూవ్ చేసింది అనమాట. సో అలాంటివి చూసుకోవాలి. అది నార్మల్ థింగే. అదేమనుకుంది చేయి పైన రాసుకుండేమో అండ్ బ్లేడ్ యూజ్ చేసాడేమో అని అది థింక్ చేసి యూఆర్ వయలేటింగ్ గైడ్ లైన్స్ అని చెప్పి తీసేసింది అనమాట. సో నిన్నటి వరకు అయితే ఇది అండ్ ఈరోజు ఇది. అండ్ ప్రతిరోజు నువ్వు ఎక్సైటెడ్ ఉండాలి, ఏం చేయాలని ఉండాలి. సో డోంట్ ఫీల్ బోర్డ్ అండ్ జస్ట్ డూ థింగ్స్. అండ్ అంతే, ఏం చెప్పాలి, నువ్వు రోజు ఎంత ఎక్సైటెడ్గా ఉంటే ఆ డే మొత్తం ఎక్సైటెడ్గానే ఉంటుంది. సో నువ్వు ఎప్పుడు బోర్ ఫీల్ అయినావంటే ఆ డే అంతా బోర్ ఫీల్ అవుతుంది. సో డోంట్ డూ లైక్ దట్. అండ్ జిమ్కి వెళ్ళండి అని కాదు, నేను ఎంత వాకింగ్ చేసినా నాకు ఆయాసం వస్తుంది. సో అంటే స్ట్రాంగ్ ఉండాలి కరెక్టే, కానీ హెల్తీ ఫుడ్తో పాటు అంటే నేను పొద్దున్నే లేచి ఇంత దూరం నడిచా కదా, కానీ రన్నింగ్ చేసినప్పుడు కూడా ఆయాసం రావద్దంట. సో ఇవన్నీ తీసుకోవాలి. అండ్ ఒక్క రోజులో ఏది రాదు. సో కొంచెం రన్నింగ్ అయితే అలవాటు చేసుకోవాలి అండ్ జాగింగ్ ఇవన్నీ. సో చాలామంది వెయిట్ లిఫ్ట్ చేస్తూ జిమ్స్లో చనిపోతున్నారంట హార్ట్ అటాక్ వల్ల. సో ఇలా చాలానే ఉన్నాయి మాట్లాడుకోవడానికి. సో ఓకే, hope all you will find this information from this video and thank you for today.